ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు నామం పేరిట మీకందరికీ వందనములు చెల్లిస్తున్నాను. దేవుని నామమునకు స్తుతి మహిమ కలుగునుగాక. ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మా రక్షక దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దినదినము క్షణ క్షణము మీ రెక్కల చాటును భద్రపరిచి అయ్యా నీ సజీవ రెక్కల్లో ఉంచి ప్రభువా నాయన తండ్రి ప్రభువా తండ్రి అని పిలిచే అర్హత, ధన్యత, అవకాశము, ఆరోగ్యము నాయన మాకిచ్చి ప్రభువా తండ్రి నేను స్తుతించే భాగ్యాన్ని, నేను కీర్తించే భాగ్యాన్ని, నేను మహిమపరిచే భాగ్యాన్ని, నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకే కోటాను కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ సమయాన్ని చూడకుండా ఎంతోమంది ప్రభా నాయన తండ్రి మరణ పడకల మీద ఉండి ప్రభా అయ్యా నీ రాజ్యంలో ఉన్నారు ప్రభా తండ్రి. నాయన మేము ఈ భూలోకంలో ఇంకనూ బ్రతికి ఉన్నామంటే మా తుది శ్వాస వరకు నమ్మకంగా నీ యందు భయము భక్తి కలిగిన వారిగా అయ్యా నిన్ను ఆరాధించి నేను మహిమపరిచేవారుగా ప్రభా మా జీవితాలను ప్రభా తండ్రి నాయన తండ్రి సరిచేసి నీకు పనికొచ్చే పాత్రలుగా సరిచేసి వాడుకోమని ఈ యొక్క ప్రభా నాయన తండ్రి ఆరాధన అంతటి నీకు మహిమకరంగా జరిగించుకోమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఈ దిన వాక్యాంశము ఒకటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. ఎవరు ఆయన? ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వెలుగుగా వచ్చారు. కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడవాలి అని పౌలు భక్తుడు యోహాను చెప్తున్నాడు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎలా మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. మనము ఆయన వెలుగుగా వచ్చి ఉన్నాడు. మనము కూడా ఆయనలో నడిచిన ఎడల అంటే యేసుక్రీస్తులో నడవాలి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకొని ఆయన చిత్తానుసారంగా ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకోవడం అంటే ఎలాగ అన్యోన్య సహవాసం అంటే సహోదర ప్రేమ కలిగి అన్యోన్యమైనటువంటి ప్రేమతో ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపిస్తూ నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించు అన్న రీతిలో అన్యోన్య సహవాసము గలవారమై సంఘముగా మీరందరూ కలిసి ఉంటే అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడని యేసు రక్తము ఎప్పుడు మనము ఆయన యందు విశ్వాసం ఉంచి అన్యోన్య సహవాసము సహోదర ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆయన రక్తము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ఆయన కుమారుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏకైక దేవుడు ఒక్కడే దేవుడు. కానీ మనకి విభజించి ఇక్కడ చెప్పబడుతుంది యేసుక్రీస్తు తండ్రి అయిన అవతారం. తండ్రి ఆత్మ గనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆత్మ కనుక ఆయన ఎవరు చూడలేరు కనుక ఆయన శరీరాన్ని దాల్చుకుని ఈ లోకానికి మానవుడిగా మరీ గర్భంలో ఈ లోకానికి జన్మించి మానవుడిగా మన మధ్య ఉండి మనతో పాటు ఉండి మనల్ని రక్షించి ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తం ద్వారా మనల్ని కొన్నాడు. కాబట్టి ఆయన రక్తము ఏం చేస్తుందంట, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ప్రతి పాపము నుండి మనం ఏ పాపం చేసినా దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాపపడి తండ్రి నన్ను క్షమించు, నేను తెలియక చేసిన తప్పులు, తెలిసి చేసిన తప్పులు, జన్మతహా చేసిన తప్పులన్నిటిని కూడా నువ్వు విడిపించగల శక్తిమంతుడివని నేను తెలుసుకుని ఉన్నాను, నన్ను క్షమించు ప్రభు అని ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో వారందరినీ కూడా క్షమించి విడిపించి రక్షించి నిత్యరాజ్యానికి వారసులుగా చేయడానికి యేసయ్య సమర్థుడు. కాబట్టి ఆయన రక్తము మనందరి పాపాల నుంచి విడిపించడానికి
శక్తిమంతుడు అని యోహాను భక్తుడు రాస్తున్నాడు. యోహాను యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులో ఒక శిష్యుడు. అయితే మనలను కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తమే మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కానీ మనం ఈ లోకంలో ఎన్ని పుణ్యకార్యాలు చేసినా మనము పవిత్రులుగా మార్చబడం. ఎందుకంటే పరిశుద్ధుడైనటువంటి యేసయ్య ఈ లోకానికి పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధ రక్తమే మన పాపాలను పవిత్రపరుస్తుంది తప్ప కోడెల రక్తం, మేకల రక్తం ద్వారా మనము పవిత్రులం కాలేం. కాబట్టి ఆయన ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది. మానవుని అంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు. అతిక్రమములు చేయవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుకుంటాడని ఉంది. మనం పాపాలు ఈ లోకంలో చేస్తూనే ఉంటాం. ఎందుకు చేస్తాం? మనము పుట్టిందే పాపంలో పుట్టాము. ఎందుకు పాపంలో పుట్టాము అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము వల్ల వచ్చే జీతము మరణము. అవ్వ ఆదాము దేవుని మాటకి విధేయత చూపించకుండా సాతాను మాటకి విధేయత చూపించారు. సర్పరూపంలో వచ్చి అవ్వని మోసపుచ్చి తినొద్దన్నటువంటి తండ్రి అయిన దేవుడు తినొద్దని చెప్పిన పండుని తినే విధంగా పురికొల్పింది. పురికొల్పడం ద్వారా మానవులుగా మనం ఉన్నాం. కాబట్టి స్త్రీ ఎంతైనా కూడా లొంగిపోయే మనసు ఉంటుందని ఇక్కడ మనం చూస్తాం. ఆదాము లొంగిపోలేదు, మాటకి అవ్వే లొంగిపోయింది. సాతాను మాటకి లోబడింది. లోబడి తన భర్తకు కూడా పండ్లిచ్చి తినిపిస్తుంది. ఇద్దరు కలిసి తిని పాపంలో పడిపోయారు. దేవుని ఆజ్ఞను మీరి అపవాది మాట విని వాళ్ళు పాపంలో పడిపోయారు. కాబట్టి మనలోనికి పాపం వచ్చింది. కాబట్టి మనము జన్మతః పాపులమే. కాబట్టి నేను జన్మతః చేసిన పాపము, తెలిసి తెలియక చేసిన పాపాలన్నిటినీ నన్ను పవిత్రుడుగా నన్ను చేయి యేసయ్యా అని ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వారందరి పాపాల నుంచి విడిపించగల శక్తిమంతుడు, సమర్థుడు. యేసయ్య మార్గము, సత్యము, జీవము నేనే అన్నాడు. ఆయన మార్గంలో నడిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తామని ఆయన బోధించి ఉన్నాడు. దేవుని మాటలు మనం చెప్తున్నాం తప్ప ఇది ఎవరు కూడా స్వతహాగా స్వార్థంతో మతపరంగా బోధించేటటువంటి సువార్త కాదు. ఆయన చెప్పింది చెప్పినట్టు మనము చెప్పడమే సువార్త. అంతేకాని మనము మభ్యపెట్టి అబద్ధ బోధ చేస్తే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి రోగాలన్నీ వస్తాయని ఉంది. ఈ బైబిల్ గ్రంథంలో ఒక సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోదని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఇందులోది దాచిపెట్టడం కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా మనకిష్టమైన రీతిలో చెప్పుకుని మోసపుచ్చితే ఈ బైబిల్ గ్రంథంలో రోగాలన్నీ కూడా అనుభవించాల్సి వస్తుందని ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. హతసాక్షులుగా కూడా యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు అయిపోయారు. ఉన్నది ఉన్నట్టు బోధించడం ద్వారా ఆ యొక్క వినేవారికి సహించక వారిని హతసాక్షులుగా చేసేశారు. అయినప్పటికీ 12 మంది పరలోక రాజ్యంలో ఉన్నారు అని మనం చూస్తాం. అత్యున్నత సింహాసీనుడైనటువంటి యేసయ్య దగ్గర 12 మంది ఉన్నారని, అలాగే యాకోబు కుమారులైనటువంటి 12 మంది వంశాలు అక్కడ 24 పెద్దలు స్తుతించబడుతూ ఉన్నారని చూస్తాం. అనగా ఈ 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది గోత్రాలు కూడా ఆ పరలోకమందు పేర్లు వ్రాయబడి ఉన్నాయని చూస్తాం. కాబట్టి హతసాక్షులైన వారందరూ కూడా దేవుని రాజ్యంలో ఉంటారు. మన లాస్ట్ వీక్ పాస్టర్ ప్రవీణ్ గారు పరలోకానికి వెళ్ళి ఉన్నారు. ఆయన కూడా హతసాక్షిగా దేవుని కొరకు ఉన్నది ఉన్నట్టు బోధించి హతసాక్షిగా దేవుని రాజ్యంలోనికి వెళ్ళి ఉన్నారు. ఆయన కూడా తేజో నక్షత్రం వలె 12 మంది శిష్యులు ఎలా హతసాక్షులుగా చేయబడి దేవుని రాజ్యంలో ఉన్నారో, అలాగే స్టెఫను కూడా ఉన్నది ఉన్నట్టుగా బోధించినప్పుడు రాళ్లతో కొట్టి చంపేస్తారు. అయినప్పటికీ తనకు బాధ కూడా తెలియలేదు. యేసుక్రీస్తుని పరలోకాన్ని చూస్తూనే సువార్త ప్రకటిస్తూనే చనిపోయి దేవుని రాజ్యంలోనికి ఎక్కిపోయాడు.
అలాగే దేవుని కొరకు హతసాక్షులైన వారందరూ కూడా దేవుని రాజ్యంలో ఉంటారు. దేవుని సువార్త ఉన్నది ఉన్నట్టుగా బోధించిన వారందరూ కూడా తేజో నక్షత్రాల వలె దేవుని రాజ్యంలో ఉంటారని దానియేలు గ్రంథంలో రాయబడింది. కాబట్టి మనకు నచ్చినట్టుగా బోధించుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఇతరుల్ని బాధపరిచే విధంగా కాకుండా దేవుని ప్రేమను ప్రకటించేవారుగా, దేవుడు ప్రేమ స్వరూపి మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. ప్రతి మానవుణ్ణి దేవుడు ప్రేమిస్తున్నాడు. మానవులు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అపవాది ఈ లోకానికి వచ్చి అపవాది మానవుణ్ణి ఎలా అయినా భ్రష్టు పట్టించి నరకానికి తీసుకెళ్లాలని అపవాది ప్రణాళిక. కాబట్టి అపవాది నుంచి విజయం చేకూర్చడం కోసం యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ఎంతో అవసరం. ఆయన సిలువలో సాతాను తల చితక్కొట్టి మనకి విజయాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఆయన వెలుగుగా వచ్చాడు. ఆయన రక్తం ద్వారా మన పాపాలని క్షమించాడు. కాబట్టి మనము ఆయన వెలుగులోనికి వస్తే ఈ లోకంలో ఉన్న చీకటి అంతా కూడా మనలోంచి తొలగిపోతుంది. తొలగిపోయినంత మాత్రాన ఇంకెప్పుడు మనలోకి రాదని కాదు. మనం మళ్ళీ లోకం వైపు, లోక ఆలోచనల వైపు, లోక తలంపుల వైపు మనం మళ్ళీ మనసు పెడితే మళ్ళీ కూడా మనలోనికి ఆ అంధత్వం వచ్చేసే అవకాశం ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మీరు విసుగక విడువక మీరు ప్రార్థన చేయండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి అన్నాడు. అనగా మనము అందరి కొరకు ప్రార్థన చేయడానికి యేసయ్య మనల్ని ఈ లోకానికి పంపించాడు. కాబట్టి మనము స్వార్థంతో మనం రక్షింపబడ్డాంలే చాలే, మన కుటుంబాలు రక్షింపబడ్డాయి చాలే అని స్వార్థంతో మనము ఉండకుండా, మన కొరకు కాకుండా మన కొరకు ఎలాగూ చేసుకుంటాం, మన కోసం మన పిల్లల కోసం ప్రతి తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు. అలాగే అన్యోన్య సహవాసము అనగా ఈ లోకం అందరి ఎడల మనము అన్యోన్య సహవాసం, దేవుని ప్రేమ చూపించేవారుగా ఉండాలి, దేవుని ప్రేమను ప్రకటించేవారుగా ఉండాలి. ఆయన ప్రేమమయుడు కాబట్టి ఆయన రూపంలోనికి, ఆయన పోలికలోనికి మనం మార్చబడాలి అంటే ఆయన ప్రేమను ప్రకటించాలి, ఆయన ప్రేమను చూపించాలి. మనము దేవుని సువార్త ప్రకటిస్తే మనల్ని కూడా చంపేస్తారేమో అనేటువంటి భయము మనలో ఉండకుండా, మనం ఎప్పుడైతే దేవుని ప్రేమను ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించినప్పుడు వారు మారే అవకాశం ఉంటుంది. అలాగే మత్తయి సువార్తలో గోధుమలు గురుకుల గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పి ఉన్నారు. ఆ ఉపమానంలో ఏం చెప్తారు? గోధుమలు గురుకులు కలిపి పెరుగుతూ ఉంటాయి. ఆయన అక్కడ వ్యవసాయదారుడు గురించి అక్కడ చెప్తాడు. ఆ యజమానికి వచ్చి, యజమానుడా మేము గోధుమలే వేసాం కదా, అందులో గురుకులు ఎలా వచ్చాయని ఆ శిష్యులు చెప్తారు. పనివారు వచ్చి చెప్తారు. పనివారు వచ్చి చెప్పినప్పుడు అవునా వాటిని పెరిగివేయమా అని ఆ పనివారు అన్నప్పుడు ఆ యొక్క వ్యవసాయం చేసేటటువంటి యజమానుడు ఏమంటాడంటే, వద్దు గోధుమలు పెరికివేస్తే ఆ గురుకులు కూడా పెరికివేయబడతాయి కాబట్టి అవి కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రెంటిని కూడా కలిపి పెరగనియండి అంటాడు. కలిపి పెరగనియండి, సమయం వచ్చినప్పుడు గోధుమలను పొట్లలో దాచిపెడదాము, గురుకులను కాల్చివేద్దాము అంటాడు. అనగా ఈ లోకము భూమి, ఈ లోకములో విత్తబడినటువంటి మనమందరం కూడా గోధుమలు గురుకులతో పోల్చాడు. ఆ యజమానుడు యేసయ్య, ఆ యొక్క పనివారు సువార్థికులు. కాబట్టి వీళ్ళందరినీ ఎట్లా పోల్చి చెప్పాడు అంటే, ఆ గురుకులు ఎప్పుడైతే పెరుగుతామో గోధుమలకు కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. అనగా ఈ సువార్థికులు వెళ్ళి వాళ్ళకి సువార్త బోధించినప్పుడు గురుకులుగా ఉన్నటువంటి వారు కూడా మారే అవకాశం ఉంటుంది. వారికి అవకాశం ఇద్దాము అంటున్నాడు. అవకాశం ఇచ్చి ఉన్నాడు ఇప్పుడు యేసయ్య మనకి. ఇంకా దేవుని రాకడ ఆలస్యం చేస్తున్నాడు అంటే అందరూ రక్షింపబడాలి, అందరూ దేవుని రాజ్యంలో ఉండాలని దేవుని ప్రణాళిక. కాబట్టి మనకి ఇంకా అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ గురుకులు మారే అవకాశం
సమయం ఇచ్చాడు. అనగా ఈ మానవుడు ఇంకా రక్షింపబడకుండా లోకానుసారంగా జీవిస్తూ ఇంకా అంధత్వంలోనే చీకట్లోనే ఉండిపోతే, దేవుని వెలుగులోనికి రాకపోతే వారు కూడా అగ్నిలో కాల్చివేయబడేటటువంటి స్థితిలో ఉంటారని గురుకులు గూర్చి పోల్చాడు. రక్షణ పొందని వారిని గురుకులుగా పోల్చాడు. రక్షింపబడిన వారు గోధుమలుగా పోల్చాడు. గోధుమలను పొట్లలో కూర్చుకుందాం అంటే దేవుని రాకడలో అందరూ కూడా రక్షింపబడినటువంటి వారు దేవుని రాజ్యంలో ఉంటారు. మహిమ శరీరాన్ని తాల్చుకుని ఉన్నపాటుగా ఎత్తబడతారు. అయితే గురుకులుగా ఉండబడినటువంటి వారు కొట్లలో అగ్నిలో కాల్చి వేయబడతారు అని ఉపమానము యేసుక్రీస్తు ప్రభువారే చెప్పి ఉన్నారు. కాబట్టి గురుకులుగా ఉన్నటువంటి వారికి దేవుడు అవకాశం ఇచ్చాడు. గురుకులుగానే ఉండిపోకుండా గోధుమల వలె మారాలని దేవుని ప్రణాళిక. ఆయన కొట్లలో కూర్చుకోవడం అనగా పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉండే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తాడు. మానవుడు యేసుక్రీస్తు కొందరికే రక్షణ ఇవ్వడానికి, కొందరినే దేవుని రాజ్యంలో చేర్చుకోవడానికి కాదు, అందరినీ దేవుని రాజ్యంలో చేర్చుకోవాలని ఆశ. ఆ ఆశతోనే యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకానికి ఎక్కిపోతూ ఆయన శిష్యులకు ఆయన ప్రకటించిన సువార్త శిష్యులకు అప్పగించి వెళ్ళాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నా ప్రేమను మీరు ప్రకటించండి, మీరు కన్న వాటిని విన్న వాటిని చూసిన వాటిని మీరు వెళ్ళి ప్రకటించండి అని శిష్యులకు అప్పగించాడు. అది ఇప్పుడు రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరి మీద ఆ యొక్క పని ఉన్నది. శిష్యులు ప్రకటించి వాళ్ళు హతసాక్షులుగా చేయబడి పరలోకానికి ఎక్కిపోయి ఉన్నారు. వాళ్ళు మనందరికీ పంచిపెట్టినటువంటి ఈ సువార్త మనము ప్రజలందరికీ ప్రకటించాలి. అంతేకాని మనల్ని చంపేస్తారని భయపడి దేవుని సువార్తను మనం ప్రకటించకపోతే అనేక మందిని మనము నిత్య నరకాగ్నికి పాలు చేసిన వాళ్ళు అవుతాం. మనకిచ్చిన పని మనము నమ్మకంగా చేయాలి. నమ్మకంగా చేయకపోతే దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు. నీకు చెప్పిన పని నువ్వేం చేసావు, ఎంతమంది ఆత్మలు రక్షించావని దేవుడు అడుగుతాడు. అంతేకాని నువ్వు ఎంత ధనం సంపాదించావు, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించావు, నువ్వేం తీసుకొచ్చావని ఏమీ అడగడు. ఎన్ని ఆత్మలు రక్షించావని మాత్రమే దేవుడు మనల్ని అడుగుతాడు. కాబట్టి అందరూ భయముతో భక్తితో వణుకుతో అందుకే సువార్త ప్రకటిస్తున్నారు. దేవుడు మనల్ని లెక్క అడిగితే మనం ఏం చెప్పగలిగేవారుగా ఉన్నాము అనే భయంతో సువార్త ప్రకటిస్తున్నారు. కానీ ఈ సువార్త ప్రకటించడం ద్వారా మత మార్పిడి చేయడం కానీ వాళ్ళ నుంచి ఏమీ ఆశించి కానీ చేయట్లేదు. దేవుడు చెప్పిన పని నమ్మకంగా చేసి దేవుడు తీర్పులో మనం నిలబడినప్పుడు బడా నమ్మకమైన దాసుడు అనిపించుకోవాలని తాపత్రయంతో సువార్త ప్రకటిస్తున్నారే తప్ప ఎవరిని మత మార్పిడి చేయాలని కానీ, ఎవరి ఆస్తులు దోచుకోవాలని కానీ, ఎవరిని మభ్యపెట్టాలని కానీ చేసేది కాదు ఈ సువార్త. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలి. దేవుని సువార్త ప్రకటిస్తున్నారు అంటే దేవుడు వారికి ఇచ్చిన పనిని నమ్మకంగా చేస్తున్నారు. ఆత్మల రక్షణ భారముతో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న రీతిలో వారు ప్రేమిస్తున్నారు. దేవుని ప్రేమను చూపిస్తున్నారు, దేవుని ప్రేమను ప్రకటిస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. కాబట్టి ఈ సువార్త అనేది ఆత్మల రక్షణ భారము కలిగినటువంటి సువార్త కానీ ఏమీ ఆశించి కాదు. అంటే యేసుక్రీస్తుని ఎందుకు ప్రకటించాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకముని ప్రేమిస్తున్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు అర్హులు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారానే పరలోక రాజ్యమని పరిశుద్ధ గ్రంథము చెప్పుతుంది. కాబట్టి ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తున్నారు. ప్రకటించే ప్రతి ఒక్కరు కూడా దైవ సేవకులవని, సువార్థికులవని, విశ్వాసులవని. అంతేకాని దీనిలోంచి తప్పులు వెతికి ఆ యొక్క సువార్తను పాడు చేయాలని కానీ, దేవుని పిల్లలు పాడు చేయాలని కానీ, దేవుడి పిల్లల్ని చంపాలని కానీ చూసేదంతా కూడా దుష్టి నుంచి వచ్చేది. దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు అన్నిటినీ
విడిచిపెట్టాలి అంటే దేవుని ప్రేమను కలిగి ఉన్న వారు మాత్రమే ఆ దుష్టత్వంలోంచి బయటకు వస్తారు. కాబట్టి దుష్టుని మీద యేసయ్య విజయాన్ని పొందుకున్నాడు. ఎప్పుడు ఆయన ప్రాణం పెట్టడం ద్వారా, సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా. కాబట్టి యేసయ్య యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే సాతాను శక్తులన్నిటి మీద విజయాన్ని పొందుకుంటారు. యేసయ్య యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే యేసయ్య ప్రేమను పొందుకుంటారు. వారే అనుభవిస్తారు. వారు ప్రాణాలు విడిచిపెట్టడానికి కూడా వెనుకాడరు. ఎందుకంటే ఆయన ప్రేమతో నింపబడి ఉన్నటువంటి వారెవరు కూడా దేవుని కన్నా దేనిని కూడా ఎక్కువ ప్రేమించలేరు, దేనిని ఎక్కువగా చూడలేరు. ప్రాణం పోయినా దేవునితో పాటు ఉంటాను, దేవుని రాజ్యంలో ఉంటాను, చాలు నాకు, దేవునితో బలా నమ్మకమైన దాసుడా అనిపించుకుంటాను అనేటటువంటి స్థిరమైనటువంటి మనసుతో నింపబడి ఉంటారు. కాబట్టి దేవుని కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా ఏ ఒక్కరు కూడా వెనుకాడరు. కాబట్టి ప్రాణము తీయకూడదని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. రక్తము చిందించుట మంచిది కాదు, మానవుని ప్రాణము తీయడం మంచిది కాదని బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి ఏ మానవుణ్ణి చంపిన వారు తీర్పులో తప్పకుండా ఉంటారు. తీర్పులో నిలవబడినప్పుడు కుడి పక్కన నిలబడి ఉన్న వారిని నిత్య నరకాగ్నికి, ఎడవ పక్కన నిలబడి ఉన్న వారిని మీ కొరకు సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యానికి వెళ్ళండి అని యేసయ్య తీర్పునిస్తాడు. యేసయ్య మానవుడుగా వచ్చాడు, కానీ ఆయన మానవుడు కాదు, దేవుని స్వరూపం, యెహోవా దేవుని స్వరూపం. నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్టే అంటాడు. అనగా తండ్రి రూపంలో ఈ లోకానికి వచ్చాడు. తండ్రిలో ఏకమైనటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య సర్వ సృష్టిని సృష్టించినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు కలిసి సృష్టిని సృజించారు. మన రూపంలో, మన పోలికలో మానవుని నిర్మించుకుందామని 6వ దినాన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో మాట్లాడుకుని తండ్రి, కుమారుడు కలిసి మానవుడిని తన స్వహస్తాలతో నిర్మించుకున్నాడు. తన స్వహస్తాలతో నిర్మించుకున్న మానవుడు నిత్య నరకాగ్నికి వెళ్ళడం ఆయనకి ఇష్టమా? ఆయనకి ఇష్టం లేదు. ఆయన పిల్లలు ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే మన తల్లి తండ్రి కూడా మనల్ని ప్రేమించలేరు. మన తల్లి తండ్రి ఏదైనా కోపం వస్తే విడిపోయే అవకాశం ఉంటుంది, కానీ తండ్రి అయిన దేవుడు తండ్రి అని పిలిస్తే చాలు మనకి పక్కనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఇచ్చేశాడు, యేసయ్యనే ఇచ్చేశాడు, తన కుమారుని ఇచ్చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంచాడు. మనం నశించిపోకూడదని మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా తన పరిశుద్ధాత్మనే మనకిచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టే ధైర్యముగా సువార్త ప్రకటించగలుగుతున్నాము, ప్రకటిస్తూ ఉన్నారు. వారు ధైర్యంతో ఉన్నారు కాబట్టే సువార్తను ప్రకటిస్తున్నారు. చంపేస్తారు, మనకెందుకు? అందరిలాగే మనమే బ్రతుకుదాము, అందరిలాగే ఈ లోకంలో ధనం సంపాదించుకుందామని ఎందుకు అనుకోవట్లేదు? వాళ్ళలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని మండిస్తున్నాడు. దేవుని కొరకు తయారు చేయి, శిష్యులు తయారు చేయి, దేవుని కొరకు అనేక మందిని రక్షించు, దేవుని రాజ్యంలో ఉంచు అని మండిస్తూ వాళ్ళని నడిపిస్తున్నాడు. కాబట్టి సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త ఇంకా బ్రతికి ఉంది. చంపినా చీల్చబడినా ఈ సువార్త ఆగదు. ఎందుకంటే ఇది దేవుడిచ్చిన పని, దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క సువార్తను ఎవ్వరు కూడా చంపలేరు. మనుషులు చంపుతారేమో, శరీరాన్ని చంపొచ్చు, కానీ శరీరము చంపువానికి భయపడకండి, మీ శరీరమును ఆత్మను చంపేవాని కొరకు భయపడండి అంటాడు. అంటే మనుష్యులు ఈ శరీరాన్ని చంపుతారు, కానీ ఆత్మను చంపలేరు. ఆత్మకు మరణం లేదు, ఆత్మ ఎప్పుడు కూడా జీవిస్తూనే ఉంటుంది. రక్షింపబడిన వారిది, రక్షణ పొందని వారిది. రక్షింపబడినటువంటి వారి ఆత్మలు దేవుని రాజ్యంలో దేవునితో పాటు ఉంటాయి. రక్షింపబడకుండా మనుషులు హింసించి బాధించినటువంటి వారి ఆత్మలన్నీ కూడా నిత్య నరకంలో ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే రెండవ రాకడలో ఆయన రానే ఉన్నాడు. ఒకసారి శాంతిని, ప్రేమను ప్రకటించడానికి వచ్చాడు, ఆయన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు.
రెండవసారి మనలందరినీ కూడా ఉన్న పాటున మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి వస్తాడు. వచ్చిన తర్వాత ఎవరు తీర్పులో ఉంటారు, ఎవరు పరలోకంలో ఉంటారు, ఎవరు నరకంలో ఉంటారు అనేది ఆయన తీర్పిస్తాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఎవరికి కూడా తీర్పు తీర్చొద్దు. ఆయన తీర్పు కోసం మనము కనిపెట్టాలంతే. కాబట్టి ఎవరిని మనం దూషించొద్దు, ఎవరికి మనము శిక్ష విధించొద్దు, ఎవరికి మనము తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చు యేసయ్యకు మనం అప్పగిద్దాం. మనమందరి కొరకు ప్రార్థన చేయాలి. మన బాధ్యత ప్రార్థన. అందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరినీ దేవుని మార్గంలోనికి నడిపించాలి. అధిపతుల కొరకు మనము ఈ యొక్క పరిపాలిస్తున్నటువంటి నాయకుల కొరకు ఈ లోకంలో నీతిగా, న్యాయంగా, యథార్థంగా పరిపాలించాలి ప్రభువా. వారికి నువ్వు ఇస్తేనే ఆ అధికారం, నువ్వు ఇవ్వకపోతే వాళ్ళు అధికారులుగా ఉండలేరు. కాబట్టి వారు నీవిచ్చిన అధికారాన్ని నీతిగా, న్యాయంగా, యథార్థంగా పరిపాలించేటట్టు వారిని ఆశీర్వదించి వారికి రక్షణ ఈ ప్రభువా అని మనము ప్రార్థన చేయాలి. మిమ్మల్ని హింసించు వారి కొరకు కూడా ప్రార్థన చేయండి అంటాడు. అంటే మనం మన కొరకే కాకుండా మనల్ని హింసిస్తున్న, బాధిస్తున్న అందరి కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క సంఘం మీద, ప్రతి విశ్వాసం మీద, ప్రతి దైవ సేవకుడి మీద ఉంది. కాబట్టి దేవుడిచ్చిన పనిని మనం నమ్మకంగా చేయాలి అనేది సువార్త ప్రకటించడం, అందరి కొరకు ప్రార్థన చేయడం మనకిచ్చిన పనిని నమ్మకంగా చేసి అందరినీ దేవుని రాజ్య వారసులుగా చేయాలి అనేదే దేవుని ప్రణాళిక. దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చి దేవుని రాజ్యంలో మనం అందరూ ఉండాలని, దేవుని రాజ్య వారసులుగా చేయాలనేటటువంటి తపన, పట్టుదల, విశ్వాసంతో దేవుని కొరకు వాడబడదాం. దేవుని రాజ్యంలో అందరూ ఉందాం. దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు అయ్యా. మీ పరిశుద్ధ రక్తములో మమ్మల్ని కడిగి పవిత్రులుగా చేసుకున్నారయ్యా. మమ్మల్ని నీతివంతులుగా చేసి ఉన్నారు. నీ రాజ్య వారసులుగా చేసుకున్నారయ్యా. నీకు స్తోత్రాలు. మీరిచ్చిన పనిని నమ్మకంగా చేయలాగన మమ్మల్ని అందరినీ కూడా తండ్రి నీ సువార్త పనిలో అయ్యా ప్రభువా, నీ సేవకులుగా మమ్మల్ని అందరినీ వాడుకుని ఈ లోకమంతటిని నీ రక్షణ మార్గంలో నడిపించేటటువంటి ధన్యత, ప్రార్థన యోధులుగా మమ్మల్ని నిలవబెట్టుకుని వాడుకోండి తండ్రి. అయ్యా, నీ దీవెన, ఆశీర్వాదం, పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి నీ బలమైన ఆత్మ వరాలతో, ఫలాలతో, దీవెలతో, ఆశీర్వాదాలతో, ఐశ్వర్యంతో, అభిషేకంతో నింపి ఈ లోకానికి మీరు వెలుగుగా వచ్చారని నీ వెలుగును మేము పొందుకొని అయ్యా, నీ వెలుగును లోకానికి చూపించే జ్యోతులుగా మమ్మల్ని ప్రకాశింపచేసి తుది శ్వాస వరకు నమ్మకంగా చేసి ప్రభా, నీ రాజ్య వారసులుగా ప్రభా తండ్రి మేముండడమే కాకుండా లోకమంతటిని నీ రాజ్య వారసులుగా చేసే ధన్యత, దీవెన, ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి బలపరిచి, ధైర్యపరిచి నీ సాక్షి బిడ్డలుగా మమ్మల్ని నిలువబెట్టుకోమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం విని మీరు దేవుల్లో బలపడి ఉన్నారని నేను నమ్మి విశ్వసిస్తున్నాను. విన్న వాక్యం మీ అందరి హృదయాల్లో బలపరచబడాలని, ముద్రించబడాలని, వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ జీవించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మరొక వాక్యాంశంతో కలుసుకునేంతవరకు దేవుని కృప, ఆశీర్వాదాలు మనకు తోడైండునుగాక. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులతోనూ, సంఘాలతోనూ, దైవ సేవకులతోనూ, మనతో, మన పిల్లలతో, లోకమంతటితో నిత్యము తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.